వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మిర్యాలగూడలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. యాదగిరిగుట్టలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి లేలయ్య. జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో జనగా ఉపేందర్ రెడ్డికి ఘన సన్మానం. ఆలేరు పట్టణ కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గుండాల మండలాన్ని రాజకీయాల అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు. లిటిల్ ఛాంపియన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించిన ఎస్ఐ పసుపులేటి మధు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పథకం భూభారతి. శని సింగనాపూర్ ఆలయంలో ఉప్పల కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు. ఘనంగా సంకినేని జన్మదిన వేడుకలు. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని చలనచిత్ర రంగంలో అగ్రగామిగా వెలుగుతున్న నటుడే బాలకృష్ణ. 22 ఏళ్లకు కలుసుకున్న విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈరోజు సాయంత్రం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సుడిగాలి పర్యటన జరిపారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, సన్నబియ్యం పంపిణీ చేసిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈరోజు సాయంత్రం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సుడిగాలి పర్యటన జరిపారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, సన్నబియ్యం పంపిణీ చేసిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు మెచ్చే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. కమిషన్ల పేరుతో ప్రాజెక్టులు, ఫామ్ హౌస్లు కట్టుకున్న కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేసిండని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు సంక్షేమ నిర్ణయాలతో తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే అక్రమాల పుట్టగా ఉన్న ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో విసిరికొట్టే దేశానికే ఆదర్శంగా ఉండేలా భూభారతి చట్టం తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా తెలిపారు. ధరణి లొసుగులతో అన్యకాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. అవసరమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భూభారతి చట్టాన్ని రెఫరెండంగా తీసుకుని ముందుకు వెళ్తామని పొంగులేటి తెలిపారు. మిర్యాలగూడ మండలానికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు సంచారి మధ్యల మారెడ్డి మరిమిల్లి గడ్డ విధాన విధానంలో ముందు చెప్పిన దానా పూరాచారి
ఈరోజు మీ ప్రియతమ నాయకుడు మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన మీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ఉద్యోగ పాల్గొన్న కౌన్సిల్ చైర్మన్ సురేంద్ర గారు, అలాగే మన సీనియర్ నాయకుడు ఈరోజు ప్రతి ప్రాజెక్టుని పూర్తి చేయాలి. శంకర్ నాయక్ గారు సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి జెడ్పీటీసీగా, ఎంపీపీగా, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎనలేని సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మీరు గమనించాలి. శంకర్ నాయక్ గారు ఒక నంబర్ బిడ్డ. మనందరి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గడిచిన ఈ సంవత్సరంలో ఏమేమి అద్భుతమైన కార్యక్రమాలు చేశామో ఇంతకుముందు ఆ సాయంత్రం ఇతర మంత్రులు చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి 2 పర్యాయాలు మోసగించి ఎలా అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టి 8,19,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎత్తిన భాగాన్ని మోపి మళ్ళీ ప్రజల దీవెనతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అన్ని సంక్షేమ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పట్టణంలో కళ్యాణలక్ష్మి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట మండలంలో పట్టణంలో 173 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను, 490 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పట్టణంలో కళ్యాణలక్ష్మి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట మండలంలో పట్టణంలో 173 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను, 490 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను బీలైలయ్య పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మూడు 350 వివిధ గ్రామాలలో 150 యారుట పట్టణంలో మొదటి విడతగా సెలక్షన్ చేసి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద పెద్దలు ప్రతి సంవత్సరం 3,500 ఇళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి ఇందులో చాలా మంది ఇంకా రాని వాళ్ళు కూడా ఉంటారు, అరువులు ఉంటారు. కానీ మన ప్రభుత్వం మొదటగా ఏదైతే నిరుపేదలు ఉన్నటువంటి ఇంకా నిరుపేదలకు అంటే పూడి గుడిసెలో, కూలిపోయే ఇళ్లలో, వికలాంగులై ఉండి, వితంతులు భర్త చనిపోయి ఉండి
వాళ్లకు మొదటి దశగా ఇద్దామని చెప్పి ఈ సంవత్సరం 3,500 ఇళ్లను ఇవ్వడం జరుగుతుంది. ఇది పోయిన సంవత్సరం ఇల్లు. ఇదే కాక వచ్చే నెల మళ్ళీ 3,500 ఇందిరం ఇళ్ళు వస్తాయి. మీరెవరైనా రాని వాళ్ళు ఉంటే, అరువులన్నుంటే వచ్చే నెలలో మళ్ళీ ఈ మండలానికి 500 ఇళ్ళు ఇస్తాని చెప్పి మీకు మాట ఇస్తున్నా. గత 10 ఏళ్ళుగా పేదోళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఇండ్లను తల్లి సోనియమ్మ ఇందిరమ్మ పేరు మీద ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపట్టినాం. దీనికి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. పెళ్లిళ్ళై పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఒక్క ఇంట్లో 5-6 ఉండాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి కార్యక్రమంలో పేదలైనటువంటి నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. గత 3-4 మాసాలుగా ఏదైతే బిడ్డ పెళ్లి చేసి కళ్యాణ లక్ష్మి చక్రం కోసం ఎదురు చూస్తుంటే మొన్న గౌరవ ముఖ్యమంత్రికి చెప్పిన చాలా రోజులు పెండింగ్ ఉందన్న చెక్కులు ఇవ్వాలంటే సుమారు 180 చెక్కులు ఈ ఒక్క మండలానికే, ఆలయ నియోజకానికి 1000 చెక్కులు వచ్చినాయి. అంటే 10 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈ మండల దినాలో లేకపోతే కొబ్బరికాయ కొడితే మీరు ఏది ముహూర్తం చేసినట్టే లెక్క. హిందువులైతే లక్ష్మీనరసింహ మొక్కుని, ముస్లింలైతే అల్లాని మొక్కుని, యేసులైతే క్రీస్తుని మొక్కి కొబ్బరికాయ కొట్టినట్టు అన్ని మంచి రోజులే. ఇలా సాయంత్రం మోగానే కొబ్బరికాయ కొడితే ఇల్లు ముహూర్తం స్టార్ట్ చేసినట్టే. నేనేమంటున్నా, ఇల్లు ముహూర్తం స్టార్ట్ చేసి 15 రోజుల్లో ఎవరైతే బీస్మెంట్ కడతారో, బీస్మెంట్ కట్టగానే ఇక్కడ అధికారులు మీ ఇళ్లలోకి వస్తారు. బీస్మెంట్ కట్టిన వెంటనే ఆ ఫోటో తీసుకొని ₹1,00,000 మీ అకౌంట్లో ఇస్తారు. వర్షం పడితేనే చెరువు నిండి తప్ప ఈ గోదావరి నీళ్లతోటి ఏ ఒక్క చెరువు వాళ్ళు నింపకపోతే మీ బిడ్డగా నేను మొన్న ప్రతి గ్రామ చెరువు నింపిన, ప్రతి ఎకరాకు నీళ్ళు అందించడం. ఎక్కడనో గడ్డలకో వంపులకో ఎకరం ఎండిపోతే వాళ్ళు పొలాలు ఎండిపోయినాయి, బీర్లేలు ఏం చేస్తున్నారు అడిగారు. మంచిగా అడగాలి, ప్రతిపక్ష వాళ్ళు అడగాలి. కానీ 10 ఏళ్ళు మీరు ఏడున్నారు నాయన? ఇవాళ 20 చెరువులు నింపినాయి, ఒక్క మండలంలో 20 చెరువులు నింపిన. మరి మీరు అడిగేటప్పుడు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ అంటుండు బీర్లైనా వచ్చిండు, చెక్కులు వస్తుండు, ఇందిరం మిల్లిస్తుండు, రాని వాళ్ళ వైపు ఎగబడి ఉంటున్నారు. మరి నేను అంటున్నా, 10 ఏళ్లలో తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున మండలంలోని కొల్లూరు గ్రామ నివాసి జనగాం ఉపేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున మండలంలోని కొల్లూరు గ్రామ నివాసి జనగాం ఉపేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, మహిళా జిల్లా జనరల్ సెక్రటరీ జాలపు వనజారెడ్డి, జనరల్ సెక్రటరీ యాట విజయలక్ష్మి, జిల్లా సెక్రటరీ పరంజ్యోతి, మండల అధ్యక్షురాలు దీప, పట్టణ అధ్యక్షురాలు పాము అనిత, మాజీ మండల అధ్యక్షురాలు దూడల అనిత, విజయజ్యోతి, భానుమతి, నాయకులు బరిగె శ్రీను, దశరథ, శ్రీపాల్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ ఇటు చూడండి. ఇది గుడ్డు. పిసిసి సమక్షంలో నా సేవలను గుర్తించి గత 45 సంవత్సరాల సంది చేస్తున్న సేవలను గుర్తించి పార్టీలో మరి గతంలో పిసిసి సెక్రటరీగా ఉన్నా, ఇప్పుడు పిసిసి జనరల్ సెక్రటరీగా ఇచ్చినందుకు పిసిసి అధ్యక్షునికి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, జానారెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, డీసీసీ మా ఎమ్మెల్యే డైనమిక్ లీడరు ఐలయ్య గారికి, డీసీసీ గారికి అందరికీ పేరు పేరున రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు మనకు ముఖ్యంగా మహిళా మా ఇన్ఛార్జ్ తెలంగాణ మీనాక్షి నటరాజన్ గారికి నా బయోడేటా చూసి ఎంబడే వారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. తప్పకుండా పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని రేపు భవిష్యత్తులో సద్వినియోగం చేసి ప్రజలకు, మరి ఎంప్లాయీస్ కానీ, మరి మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ అందరికీ నా సేవలు తప్పకుండా అందిస్తా. గతంలో చిన్నప్పటి సంది నాకు తెలివి వచ్చిన కాడికల్లా 18 years అని చేస్తున్నా. అదే సర్వీసెస్ను కొనసాగి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటా. థ్యాంక్ యూ. ఆనందరావు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 441 ఇండ్ల పట్టాలు మరియు 161 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 441 ఇండ్ల పట్టాలు మరియు 161 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలుకు శ్రీకారం చేపట్టారని, పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సబ్బంధ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, స్థానిక తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 10వ వార్డు అండి జునేగా మౌలానా, గంధమల్ల సుదర్శన్, దామోదర్, 7వ వార్డు దిమ్మి భవాని, దామోదర్. అదేవిధంగా 5వ వార్డు అయేషా జాబిన్. తర్వాత ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదోడికి ఇల్లు ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదోళ్లకు పేదోడి ఇంటి కలను నిజం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో సుమారు తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమం. అందులో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారు ఆలయ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇలా నియామక పత్రాలు ఇచ్చి ఈ రోజునే వాళ్ళని ముగ్గులు పోసుకోమని చెప్పి ముగ్గులు పోసి బిస్మిట్ కంప్లీట్ కాగానే వారి ఖాతాలో ప్రతి సోమవారం ₹1,00,000 వేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పేదోడి సొంతింటి కలను నిజం చేసి ఇలా ఆలయ నియోజకవర్గంలోని 4 మండలాలు ఆలేరు, గుండాల, ఆత్మకూరు, మోటకొండూరులో సుమారు ఒక్కొక్క మండలానికి 500 ఇండ్లను మంజూరు చేసి పేదోళ్ళ దాంట్లో నిరుపేదలకు మొదటి దశగా, 2వ దశ పేదోళ్లకు, అదేవిధంగా 3వ దశ ఒక్క ఇంట్లో ఇద్దరుంటే వాళ్ళకొక ఇల్లు ఇవ్వడం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో పేదోడికి ఇల్లు లేదనే విధంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టాలనే మా రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం. నిజంగా చాలా గొప్ప విషయం. గత ప్రభుత్వం గొప్పలుగా చెప్పుకొని తల్లి సోనియమ్మ మిగిలి బడ్జెట్ తొలిస్తే ఏ పేదోడికి ఇల్లు కట్టలే, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, రైతు రుణమాఫీ చేయలే, మళ్ళీ మేమేదో గొప్పగా చేస్తామని చెప్పి ఇలా బంగారు తెలంగాణ అని చెప్పి బతుకు తెరువు తెలంగాణ లేకుండా చేసినటువంటి కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు
ఈ ప్రజాపాలనను విజయవంతం చేసి ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకొస్తే దాని ద్వారా అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అరువులందరికీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, రైతన్నలకు పెద్ద ఎత్తున రుణమాఫీ, రైతు భరోసాతో పాటు మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలను కోటీసులు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మహిళా సంఘాలకు కోట్ల కొద్ది రుణాలు ఇచ్చి ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన విజయవంతంగా జరుగుతుంది. అదేవిధంగా మొన్న 6 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు పెద్ద ఎత్తున ఆలేరు నియోజకవర్గానికి వచ్చి వేల కొద్ది నిధులకు శంకుస్థాపన చేసి వాటిని పనులు కంప్లీట్ చేస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు, మహిళలు, మా రైతన్నలు, నిరుద్యోగులందరూ కూడా స్వాగతం పలికి మొన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ విజయవంతం చేయడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలేరే అభివృద్ధిగా, ఆలేరంటే ఆ ఉన్న వక్షాన్ని అభివృద్ధిలో ముందుంచాలనే లక్ష్యంతో ఇక్కడ పేదోళ్ళ సొంతింటి కళ నిజం చేస్తూ అన్ని విధాల ఆలేరును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇవాళ మా జిల్లా అధ్యక్షుడు అన్నం సంజీవ్ రెడ్డి గారు, పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు, ఇక్కడ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీ తాజా మాజీ, ఇక్కడ స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు, మండల టౌన్ పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలాన్ని రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవైపు బి లైలయ్య అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణలక్ష్మి ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కళ్యాణలక్ష్మి ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై మాట్లాడుతూ, రాజకీయ పార్టీ నాయకులు నా వద్దకు వచ్చి మీ సమస్య తెలిపినట్లయితే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. 146 కోట్లతో దేవాదుల కాలువ అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని అన్నారు. గంధమల్ల రిజర్వాయర్ ద్వారా అనంతరం మోత్కూరు వాగుకు నీరు అందిస్తామని అన్నారు. సన్న బియ్యంతో పేదవాడు 2 పూటల కడుపు నిండా తినే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం అందిస్తున్నారని అన్నారు. ఇల్లు మంజూరైన పత్రాలు తీసుకున్నవారు 3 నెలల్లో ఇల్లు కంప్లీట్ చేసి బిల్లు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధియే నా లక్ష్యంగా ఎంచుకొని పార్టీ నాయకులు సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తానని అన్నారు. 105 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 365 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరసరపు యాదగిరి గౌడ్, తహసీల్దార్ ఎస్ హరికృష్ణ, ఎంపీడీఓ దేవేందర్రావు, మాజీ ఎంపీపీ ద్యాప కృష్ణారెడ్డి, మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, లింగాల భిక్షం, స్పెషల్ ఆఫీసర్ పద్మావతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్ధాల గ్రామం నుండి భాషమ్మ, సింగారపు భాషమ్మ, చెప్తున్నా. ఇప్పుడు 400 మందికి ఇచ్చినాం. ఇది పోయిన సంవత్సరం ఇల్లు, ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఇల్లు మళ్ళా నాకు వచ్చేనే వస్తున్నాయి. మళ్ళీ ఒక 400 మందికి ఎప్పుడెవరైతే రాని వాళ్ళకు మళ్ళీ ఇస్తా. ఎవరు అభేదపడద్దు. పార్టీలకు అతీతంగా ఆయన ఏ పార్టీ అన్నా కానీ, ఏ పార్టీలో ఉందని, ఏ కులం ఉందని, ఏ మతం అని ఉందని. అందుకే వేదిక మీదకి ఏం చెప్పినా మాజీ ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలు అఖిలపక్ష నాయకులు వచ్చి వేదిక మీద కూర్చోమని చెప్పిన. ఎలక్షన్లప్పుడే పార్టీలు ఉండాలి. ప్రభుత్వ పథకాల విషయంలో అన్ని పార్టీలు కూడా కలిసి పేద ప్రజలకు సంక్షేమాలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వ ప్రోగ్రాం అయినా అన్ని రాజకీయ పార్టీలకు కూర్చోబెడుతున్న, ఇంకా వాళ్ళ సలహాలు సూచనలతోటి ఈ మండలానికి కావాల్సినటువంటి అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పి ఇలా ఈ కార్యక్రమం చేపట్టినాం. నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజల నమ్మకానికి మారుపేరుగా మొన్న జరిగినటువంటి 6 తారీఖున మీ బిడ్డ, మీ ఎమ్మెల్యే బర్త్డేకు మా అక్క చెల్లెలు 1000 మంది వచ్చి గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి
భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన నా గుండాల అక్క చెల్లెలకు, తల్లులకు, మా అన్నలకు, దానికి సహకరించినటువంటి మా అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. ఆ మీటింగ్ అయిపోయాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెప్పారు, ఒక్క నియోజకంలో అంత పెద్ద ఎత్తున మహిళలు, పెద్ద ఎత్తున రైతులు, యువకులు వచ్చారని చెప్పి చాలా సంతోషపడి మీ నియోజకానికి ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తా అని చెప్పి మనకు మాట ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. అంత పెద్ద సభ సక్సెస్ అంటే మా అక్క చెల్లెలు, మా తల్లులు చేపట్టుకుని నిజంగా కూడా అంత భారీ బహిరంగ సభను విజయవంతం చేసి మన ఆలేరుకు గౌరవ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఎక్కువ నిధులు ఇవ్వడానికి మీరందరూ సహకరించారు. కాబట్టి ఆ రోజు మీరు విలుంటారు. మీ గుండాల మండలానికి ఇక్కడ నవాపేట నుంచి నీళ్లు తెచ్చి గోదావరి నీళ్లు ప్రతి ఎకరాకు అందించే బాధ్యత తీసుకుంటా అని చెప్పిన మన అపర భగీరథ ఉత్తమన్న గారు మెప్పించి 146 కోట్లతోటి ఏదైతే నవాపేటకు వచ్చే కాలువ మట్టితోటి, తుమ్మతోటి అంతా నిల్వ ఉండి 10 రోజులు నీళ్లు రాకపోతే అక్కడ కాలువలు సాగు చేయడానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 146 కోట్లు పెట్టి కాలువ తీయించడం. ఈసారి మీరు వద్దన్నా మీ చెరువులు పుష్కలంగా నింటాయి. మళ్ళా గోదావరి జలాలు అక్కడ గంధమల్ల నింపుకొని మళ్ళా వాగు మొన్నట్లయితే బారిచ్చడమో ఆ వాగు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన గల శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయ 10వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గోపూజతో ప్రారంభమైన దేవాలయ మూల విరాట్కు పంచామృత అభిషేకాలు, గణపతి హోమం, ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ పక్కన గల శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయ 10వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గోపూజతో ప్రారంభమై దేవాలయ మూల విరాట్కు పంచామృత అభిషేకాలు, గణపతి హోమం, ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించడం జరిగింది. ఈరోజు అన్నదానం గుర్రం వెంకటేశ్వర్లు, విమల దంపతులు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం తీరందాసు, రామలింగం, సుశీలాల కుటుంబ సభ్యులచే నిర్వహించబడను. దేవాలయ అధ్యక్షుడు కామిశెట్టి భాస్కర్ గుప్తా మాట్లాడుతూ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయ 10వ వార్షికోత్సవానికి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని భగవంతుని కోరుకుంటూ ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు మరియు పలు పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ ఛాంపియన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను మంగళవారం స్థానిక ఎస్ఐ పసుపులేటి మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని అన్ని రంగాలలో రాణించాలని, యువత చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని అన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ ఛాంపియన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను మంగళవారం స్థానిక ఎస్ఐ పసుపులేటి మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని అన్ని రంగాలలో రాణించాలని, యువత చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పాఠశాలలో నర్సరీ నుండి 7వ తరగతి వరకు 22 సంవత్సరాల బోధనానుభవం గల ప్రిన్సిపల్ మరియు అనుభవం గల అధ్యాపకులతో విద్యా బోధన అందిస్తామని, తమ పాఠశాల ప్రభుత్వంచే గుర్తించబడిందని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మంచి ఇంగ్లీష్ బోధన అందించాలనే లక్ష్యంతో పాఠశాల ప్రారంభించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి స్వామి, బండారు ఉపేందర్, ఊరు నవీన్, హరీష్, భుజిపాక నరేష్, జి చంద్రకళ, రమాదేవి, జోష్న, మంజుల, సుబి, జిని, సాక్షి, పరిమళ, స్థానిక జాల యాదయ్య, తగుళ్ళ యాదయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ కూర్చోబెట్టాలి. ముఖ్యంగా మన పాఠశాల తెలంగాణ ప్రభుత్వం చేత గుర్తింపు పొందింది. అయితే చాలామంది ఈ విషయంలో మరి తల్లిదండ్రులు ఈ స్కూల్ గురించి మరి సరైన పర్మిషన్ లేదని రకరకాలుగా మరి అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేయాలనుకున్నాను. కాబట్టి మనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, పేరెంట్స్ ఎవరు కూడా సందేహపడిన అవసరం లేదు. కాబట్టి మీ యొక్క పిల్లల్ని నిశ్చితంగా మా పాఠశాలలో చేర్పించవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా ఆఫీస్ని సందర్శించినట్లా తప్పకుండా మీ యొక్క సందేహాలను నివృత్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు గుర్రంపూరు మండలంలో నూతనంగా లిటిల్ ఛాంపియన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు మన గౌరవనీయులు ఎస్ఐ గారు పసుపులేటి మధు గారి చేతి మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఒక 22 సంవత్సరాల ఉపాధ్యాయ మరియు ప్రిన్సిపాల్ అనుభవంతో ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో మరి విద్యార్థులకు మంచి ఇంగ్లీషు విద్యని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాఠశాలను స్థాపించడం జరిగింది. దీనికి అనేక మంది మరి ప్రోత్సాహం ఉన్నది, పేరెంట్స్ కూడా ఎంతోమంది సహకరించడం జరిగింది. ఈరోజు నిజంగా ఈ ప్రాంతంలో ఈ పాఠశాలను నెలకొల్పడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ఈ యొక్క పాఠశాల యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినందుకు ఒక కరస్పాండెంట్గా నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదే రీతిగా మరి మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా పేద విద్యార్థులకు కొంచెం బడుగు బలైన వర్గాలకు తక్కువ ఫీజులతో మరి విద్యను అందించాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ గుడిబండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పథకం భూభారతి సదస్సులో భాగంగా గుడిబండ గ్రామస్తుల సమస్యలు సవరణలు చేపట్టేందుకు కోదాడ తహసీల్దార్ వజీద్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ గుడిబండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పథకం భూభారతి సదస్సులో భాగంగా గుడిబండ గ్రామస్తుల సమస్యలు సవరణలు చేపట్టేందుకు కోదాడ తహసీల్దార్ వజీద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ధరణి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి కార్యక్రమం చేపట్టిందని, ప్రజలకు భూ సమస్యలు ఉన్నట్లయితే భూభారతి సదస్సులో వారి సమస్యలు పాత్రల ఆధారంగా రెవెన్యూ వారికి చెప్పుకోవచ్చని అన్నారు. రెవెన్యూ పరిధిని దాటి లీగల్గా ఉన్న వాటిని కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని సూచన చేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ నాయకులు వరప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యరగాని వెంకటేశ్వర్లు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. పనికిరాదని పడేసేవు పనిచేస్తుంది కానీ ఆ సదస్సు వేరే ఉంది. మిస్ అయిందా ఉంటుందండి. కేసు రన్నింగ్ రాసింది. ఈరోజు రెవెన్యూ సోర్స్లో భాగంగా గుడిబండ గ్రామానికి రావడం జరిగింది. రెవెన్యూ సోర్స్లను గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే భూ సమస్యలు ఉన్న రైతులు వాళ్లకు రికార్డుల తప్పులు ఉన్నా సరే తండ్రి చనిపోయి కొడుకుల పేరు మీద మార్చుకోవడం కానీ, రిజిస్ట్రేషన్ ద్వారా కొని మొటేషన్ చేసుకోవడం ఇంట్లో పెట్టుకోవడం కానీ, గవర్నమెంట్ ల్యాండ్ కొని కాగితం రాసుకొని పెట్టుకుంటే అట్లాంటి దరఖాస్తు తీసుకోవడానికి ఈరోజు గుడిబండ గ్రామానికి వచ్చినాం. రైతులు ఎవరైనా సరే ఇంతటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏదైనా ఉంటే మా స్టాఫే హెల్ప్ డెస్క్ పెట్టినాం. హెల్ప్ డెస్క్ దగ్గర పోయి వాళ్ళ సమస్య చెప్తే మా స్టాఫే వాళ్ళకి దరఖాస్తు రాసి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించడం జరుగుతుంది. సమస్యలు ఏమైనా కొత్తవి వచ్చినాయి సార్? సమస్యలు అంటే ఎక్కువ సాదాబాయిన ద్వారా కొన్ని పెట్టుకురు, కానీ సాదాబాయిన ప్రస్తుతానికి గవర్నమెంట్ కోర్టులో కేసు ఉన్నది, అది ఇప్పట్లో కాదు. కోర్టులో క్లియర్ కాగానే సాదాబాయిన దరఖాస్తులో పరిష్కరించడం జరుగుతుంది. రెవెన్యూ పరిధిలో ఉన్నవాటి ఏమంటే తక్షణ చర్యలు తీసుకుంటారు. వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటాం. మహారాష్ట్రలోని శని సింగనాపూర్లో ఉన్న ఈ ఆలయాన్ని శనివారం దేవునికి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేసిన టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్రలోని శని సింగాపూర్లో ఉన్న ఈ ఆలయం శనిదేవునికి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేసిన టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని ఆయన అన్నారు. ఇక్కడి దైవం స్వయంభూ అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని గంభీరమైన రాతి విగ్రహం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఉప్పల స్వప్న, కుమారుడు ఉప్పల సాయి కిరణ్, కోడలు శర్వరి, చిన్న కుమారుడు సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు విచ్చేసి మర్యాదపూర్వకంగా కలుసుకొని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు విచ్చేసి మర్యాదపూర్వకంగా కలుసుకొని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. వారి సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాథ వృద్ధుల, వికలాంగుల ఆశ్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్, పల్సు మల్సూర్ గౌడ్, కటుకూరి కార్తిక్ రెడ్డి, పగిల సుశీందర్ రెడ్డి, గట్ల ఉమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సంకినేని వరుణ్, అరుణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవకై పాటుపడుతున్నారన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పట్టణంలో పలు సెంటర్లలో టపాసులు కాల్చి కేక్ కటింగ్లు చేసి కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చలమల్ల నరసింహ, కందుల రమేష్, బాలు నాయక్, సలిగంటి శ్రీనివాస్, శైలేందర్, శ్రీను, ఏకస్వామి, గన్నోజు భరత్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా చూడండి. విక్రాని సార్ సామాన్య కార్యకర్తలను ఆయన నాయకులుగా తీర్చిదిద్ది మమ్మల్ని ఎంతో ప్రోత్సహించడం జరిగింది. అలాంటి నాయకుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మా జిల్లా పార్టీ తరఫున, మా పట్టణ పార్టీ తరఫున, మా బీజేపీ నాయకులు, కార్యకర్తల తరఫున అందరం కూడా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర
రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు జన్మదిన సందర్భంగా సూర్యాపేటలోని మరి వారి నివాసంలో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలంతా విచ్చేసి మరి బాణసంచా వేచి కేకును కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం మళ్ళీ అదేవిధంగా సూర్యాపేటలో ఉన్న స్నేహ నిలయంలోని కూడా మరి అనాథాలకు అక్కడ కూడా మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా విజయవంతంగా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ఆలేటి ఆటం అనాథాశ్రమంలో ఇక్కడ కూడా మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వారి కుమారులైన సంఖ్యని వరుణ్ ఇద్దరు కూడా ఇచ్చేయడం జరిగింది. ఇక్కడికి మరి వారు ఈ యొక్క సమాజ సేవలో మరి నిస్వార్థంగా నిగ్గరిది మరి అదేవిధంగా నిరాడంబరంగా ఉండే వ్యక్తి మరి బీదవారికి నేనున్నాను అప్పన్న హస్తంగా నేనున్నాననే నాయకుడుగా ఎదిగి అంచెలంచెలు ఎదిగి మరి రాష్ట్ర స్థాయిలో మరి ప్రజాప్రతినిధిగా ఎదిగిన వ్యక్తి సంకినేని వెంకటేశ్వరరావు గారు. వారు ఎప్పుడైనా కూడా పార్టీలకు అతీతంగా ఎవరికి సమస్యలు వచ్చినా కూడా మరి వారు సాల్వ్ చేసే మహా గొప్ప నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు గారు. వారు కూడా ఇంకా మునుముందు కూడా మరి అనేక కార్యక్రమాలు అనేక యొక్క సేవలు చేయడానికి వారు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు మా ప్రియతమ నేత శ్రీ సంకినేని వెంకటేశ్వరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు మొదటిగా వాళ్ళకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు అన్ని చోట్ల మన స్నేహానిలయంలో కానీ ఆల్రెడీ ఆశ్రమంలో కానీ అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని బీజేపీ పట్టణతో పాటు మండలం జిల్లా అందరం కూడా కార్యకర్తలందరం నాయకులందరూ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన సంకినేని వెంకటేశ్వరరావు గారికి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పేరు భరత్ బాలు నాయక్, నేను బీజేపీ జిల్లా నాయకుడిని. ఈరోజు సంకినేని వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పుడే స్నేహ నిలయంలో ఇప్పుడు ఆలేటి ఆటమాలలో ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇప్పుడు మన సూర్యాపేటకు ఎన్నో విధాలుగా అన్ని తండాల విషయంలో కానీ అన్ని పట్టణాల విషయంలో కానీ మండలాల విషయంలో కానీ చాలా సమాజ సేవ చాలా మన సంకినేని వెంకటేశ్వరరావు గారు చేశారు. ఏ తండాల్లో కానీ ఏ గ్రామంలో కానీ గుడి కట్టినా బడి కట్టినా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఆ సార్ నిండు నూరేళ్ళు 100 సంవత్సరాలు మంచిగా బతకాలని ఎంతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి సార్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మన చిన్న పాపకు తల్లిపాలు ఎంత నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణ మాజీ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ చిన్ననాటి నుండే తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని బాలనటునిగా చలనచిత్ర రంగంలో ప్రవేశించి నేడు సినీ రంగంలో రారాజుగా అదేవిధంగా హిందూపూర్ నియోజకవర్గానికి హాట్రిక్ శాసనసభ సభ్యుడు అని అన్నారు. నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణ మాజీ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ చిన్ననాటి నుండే తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని బాలనటునిగా చలనచిత్ర రంగంలో ప్రవేశించి నేడు సినీ రంగంలో రారాజుగా అదేవిధంగా హిందూపూర్ నియోజకవర్గానికి హ్యాట్రిక్ శాసనసభ సభ్యునిగా ఎన్నికై తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందారు. అదేవిధంగా సేవారంగంలో తన తల్లి పేరు మీద బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించి సేవలందిస్తున్నారు. ఆయన ఇక ముందు కూడా చలనచిత్ర రాజకీయ సేవా రంగాల్లో ముందుకు వెళ్లాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించే విధంగా ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రార్థించాలని భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ల విజయ్ కుమార్, జంపాల చంద్రశేఖర్, బక్కతోళ్ల ఇస్తారి, కొండేటి దయాకర్, గంగాధర్, స్వరాజ్, భూతం వెంకటయ్య, చిందాల సంపత్, జనార్దన్ రెడ్డి, నందు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఎన్బీకే 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 నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు నల్లగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి నుండే సినీ రంగంలో ప్రవేశించి చలనచిత్ర రంగంలో రారాజుగా, అదేవిధంగా హిందూపురం శాసనసభ్యులుగా, హ్యాట్రిక్ శాసనసభ్యులుగా కూడా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ప్రజల శ్రేయస్సు కోరి క్యాన్సర్ పేషెంట్ల కోసం బసవతారకం అనే హాస్పిటల్ని ఏర్పాటు చేసి వాళ్ళ అమ్మనాన్న పేరు మీద బసవతారకం హాస్పిటల్లో ఎంతోమంది పేద క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తూనే, అదేవిధంగా బ్లడ్ బ్యాంకు, అదేవిధంగా అనేక సేవల్ని చేస్తూ ముందుకెళ్తా ఉన్న నందమూరి బాలకృష్ణ గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాజకీయంలో కూడా 3 సార్లు వరుసగా శాసనసభ్యులుగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ గారు రాజకీయాల్లో కూడా మరెన్నో పదవులు ఆశించాలని, అధిరోహించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆయనకి ఇప్పటికీ అనేక అవార్డులు రావడం జరిగింది. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనేక అవార్డులు రావడం జరిగింది. ఈ అవార్డుల ద్వారానే ఆయన పేరు ప్రఖ్యాతులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విరసలుతా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ అఖండ 2 అనే చలనచిత్రంతో యావత్ ప్రపంచంలో తెలుగు ప్రజలున్నంత వరకు, తెలుగు ప్రజలున్నంత కాలం ఇవాళ ఆయన సినిమాలు కొనసాగుతాయి. సినిమాల్లో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా, రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకెళ్తా ఉన్న బాలకృష్ణ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తెలుగు ప్రజల తరపు నుంచి ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మా తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో మా టౌన్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి బాలకృష్ణ గారు తెలుగు నటసింహం, తెలుగు తేజం, వారి తండ్రిని ఉనికి పుచ్చుకొని వారిలాగానే నటిస్తూ, వారిలాగానే రాజకీయ ప్రవేశం చేసి 3 సార్లు ఏకైకంగా శాసనసభ్యునిగా ఎన్నికైన బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇందుకూరు ఎమ్మెల్యే గారు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలకు ఆయన బసవతారకం హాస్పిటల్ చైర్మన్, ఫెస్టివల్ చైర్మన్గా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలను చాలా ఆరోగ్యంగా ఉంచుతూ మంచి స్పందన ఉంది. ఆయనకు ముందు ఒక మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా ఈ నల్గొండ టీడీపీ పార్టీ తరపుకెళ్ళి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే నెంబర్ 2 పాఠశాలలో స్కూల్ పూర్వ విద్యార్థులు 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 2002-2003 10వ తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే జీహెచ్ఎస్ నెంబర్ 2 పాఠశాలలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెంబర్ 2 పాఠశాలలో స్కూల్ పూర్వ విద్యార్థులు 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 2002-2003 10వ తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జీహెచ్ఎస్ నెంబర్ 2 పాఠశాలలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత పాత మిత్రులంతా ఒక్కచోట కలుసుకోవడంతో గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల గురించి, కుటుంబ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆటపాటలతో రోజంతా సందడిగా గడిపారు. ఈ సందర్భంగానే తమకు చదువు చెప్పిన గురువులకు శాలువాలు కప్పి సన్మానించారు. వారికి మెమెంటోలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, పద్మావతి, నరసయ్య, సుధీర్, యాకయ్య, విద్యార్థులు వెంకన్న, నాగేందర్, రవి, కూసు పరమేష్, అరుణ, మంజుల, సరిత, కృష్ణవేణి, పద్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం వెయిట్ ఆగండి. నమస్కారాలు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ గౌట్ హై స్కూల్ నెంబర్ 2 వాళ్ళము 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థులందరూ గత 20 సంవత్సరాల తర్వాత అందరము ఆత్మీయ సమ్మేళనానికి వచ్చాము. అందులో భాగంగా మా టీచర్లందరినీ ఆహ్వానించుకొని వాళ్ళందరినీ ఫెలిసిటేషన్ చేసి ఆశీర్వాదాలు తీసుకొని ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. మేమందరం ఇక్కడ కలిసినందుకు చాలా ఆనందంగా ఈ సమయాన్ని గడుపుతున్నాము. అందరూ కూడా గత స్కూల్ డేస్ రోజు గుర్తు తెచ్చుకొని అప్పుడు మేము ఎలా గడిపాము, ఎలా చదువుతున్నాము, ఎలా మా స్కూల్ డెవలప్ చెందింది, మా స్కూల్కి ఎలా బిల్డింగ్ వచ్చింది. నెంబర్ 2 స్కూల్ అనేది సూర్యాపేట టౌన్లో నెంబర్ 1గా ఉండేది. మంచి ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించింది 2003 బ్యాచ్లో. సో ఇవన్నీ మేము ఎప్పుడు మర్చిపోలేని సంఘటనలు. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మేమందరం చాలా ఆనందంగా ఇక్కడ సమయాన్ని గడుపుతున్నాము. దానికి మా టీచర్ల గురించి మాకు టైం గడుపుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వోన్నత పాఠశాల నెంబర్ 2002-2003 బ్యాచ్ తర్వాత విద్యార్థులు అందరూ గెట్ టుగెదర్ చేసి అంతా వేయడం జరిగింది. సో దాని సందర్భంగా మా ఉపాధ్యాయులు అందరూ కూడా వచ్చి మెసేజ్ చెప్పి వాళ్ళతో పాటు పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మేమంతా ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ ఒకసారి ఓల్డ్ మెమరీస్ అన్ని కూడా రికలెక్ట్ చేసుకోవాలి. సో హ్యాపీ. థ్యాంక్ యూ. సూర్యాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ 2 హై స్కూల్. మేము 2002-2003లో 10th బ్యాచ్ మరి 22 years తర్వాత అందరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఈరోజు మేమంతా సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ టీచర్స్ అండ్ నాతోటి విద్యార్థులు. నెక్స్ట్ ఇటువంటి అవకాశం వచ్చి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 2003 10th బ్యాచ్ అండి. అంతా ఇప్పుడు 22 years తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆత్మీయ సమ్మేళనాన్ని చేసుకుంటున్నాము. దీనికి అందరూ చేసినటువంటి మా సార్లకి, తర్వాత మా ఫ్రెండ్స్కి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. ఎన్నో అన్ని జ్ఞాపకాలన్నింటినీ కూడా మేము ఈరోజు గుర్తు చేస్తున్నాము. ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. మేమందరం కూడా కలుసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేము సార్ ఈ రోజుని. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తెలుగుదేశం ఆఫీస్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బాలకృష్ణ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 4వ కుమారుడు నందమూరి బాలకృష్ణ సుమారు 100 సినిమాలలో నటించి సినిమా రంగానికి వన్నె తెచ్చిన మహనీయుడని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తెలుగుదేశం ఆఫీస్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 4వ కుమారుడు నందమూరి బాలకృష్ణ సుమారు 100 సినిమాల్లో నటించి సినిమా రంగానికి వన్నె తెచ్చిన మహనీయుడని, అన్ని రకాల ప్రాంతాలలో నటించి జీవనాన్ని ప్రజలకు కనులకు కట్టినట్టుగా నటించిన మహోన్నత వ్యక్తి. హిందూపురం నియోజకవర్గం నుండి 3 పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన రాజకీయ దురంధుడు, ప్రజల మనిషి నందమూరి బాలకృష్ణ. వారు ఇప్పుడు బసవతార
క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా వ్యవహరిస్తూ పేదల ప్రజల ప్రాణాలకు కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం బాలయ్య బాబు గురించి సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు సొంకరి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం భువనగిరి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ఉమ్మిడి అంజిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్, మారవుని అశోక్ గౌడ్, ఎడ్ల రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి వర్గాల వెంకటేశం గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి తడక కోటేశ్వర్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు గోవిందాచారి, మండల రైతు అధ్యక్షుడు ముత్యాల పాపిరెడ్డి, గీతా సేల్స్ అధ్యక్షుడు కంచర్ల మారయ్య, మున్సిపల్ యువత అధ్యక్షుడు బోదుల గణేష్ బాడు దాస్, చెరుకు అశోక్, అంతటి కృష్ణయ్య, శ్రీను, తూర్పుంటి శ్రీను, ముమ్మిడి లింగాచారి, బోదాల సాయి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మిర్యాలగూడలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యాదగిరిగుట్టలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి లైలయ్య. జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో జనగా ఉపేందర్ రెడ్డికి ఘన సన్మానం. ఆలేరు పట్టణ కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గుండాల మండలాన్ని రాజకీయాల అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు. లిటిల్ ఛాంపియన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించిన ఎస్ఐ పసుపులేటి మధు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పథకం భూభారతి. శని సింగనాపూర్ ఆలయంలో ఉప్పల కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు. ఘనంగా సంకినేని జన్మదిన వేడుకలు. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని చలనచిత్ర రంగంలో అగ్రగామిగా వెలుగుతున్న నటుడే బాలకృష్ణ. 22 ఏళ్లకు కలుసుకున్న విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.